చెప్పిన తర్వాత అక్కడే ముందు కొంచెం వెనక నిలబడి అందరికీ బన్నాత. మై నేమ్ ఇస్ అర్చన. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యంలో 1:2 అయితే ఆధునిక భయపెడుకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పెట్టి ఉన్నాడు. ఈ నా ప్రభువైన యేసుక్రీస్తు. ఇదెందుకు ఆనవాళ్ళు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. పక్కన నాకు కాదు, ఎవరు చెప్తారో అది నువ్వు అనుకుంటే చెప్పిస్తున్న తర్వాత ఇది వెనకే రాకు ఎలకు కిందకి వెళ్ళవా ఏమన్నది. అందరికీ మన్నాత. నా పేరు ఫిలోమన్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త 1:22. ఇదిగో కన్యక గర్భవతి వై కుమారు కన్యను, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టేదను. అందరికీ మన్నాత. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వెనక్కుండు చెప్పిన వాళ్ళందరూ వెనక్కుండండి. వెనక్కుండమ్మా, వెనక్కుండు తల్లి ఇలాగ వెనక్కుండు వెనక్కి. అందరికీ మరణాతం. మై నేమ్ ఇస్ పిల్లలారా మీ ప్రవణంగా మీ తల్లిదండ్రులకు విజయలయుండు. ఇది ధర్మమే. నీ మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. అప్పుడు నీవు దీర్ఘాయుషుడు. ఈ వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. చెప్పబోయే వాక్యము మేక 5వ అధ్యాయము 2-3. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించెను. అప్పుడు వారు సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. చప్పట్లు కొట్టండి అందరూ. తర్వాత అందరికీ మరణాత. నా పేరు ఐశ్వర్య. నేను చెప్పబోయే వాక్యం సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచుండిని గాని ప్రస్తుతమున నున్నట్లు కాదు. ఆయనను చూచుచుండిని గాని సమీపముగా నున్నట్లు కాదు. నక్షత్రము యాకోబులు ఉదయించును. అందరికి మన్నాత. ఆమేన్. మరణాత. చప్పులు కొట్టండి అమ్మా. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. తర్వాత అందరికీ మరణాత. మై నేమ్ ఇస్ జయదీప్. ఐ ఆమ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం యెషయా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అందరికీ మేరీ క్రిస్మస్. తర్వాత చెప్పండి. అందరికీ మరణాత. నా పేరు అభిరామ్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం యెషయా 10వ అధ్యాయం 6వ వచనం. యాగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకర్తకు తండ్రి, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పట్టబడింది. ఆమేన్. అందరికీ మరణాత. నా పేరు స్నేహిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. వాక్యం పేరు వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. త్రియేకుడువైన దేవా, భూమి ఆకాశముల కంటెను, వెండి బంగారముల కంటెను
గొప్పదనముగా నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి కనైక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకములో ఇమర్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. అందరికీ మరణాత. నా పేరు శ్రీలక్ష్మి. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం లోకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 11వ వచనము. ఆ దేశంలో కొంతమంది గొర్రెలు కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకోచుండగా ప్రభు దూత వారి దగ్గరికి వచ్చి నిలుచుని ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినది. వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడిరి. ప్రజలందరూ కానబోవు మహా సంతోషకరమైన శుభవార్త మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. అందరికీ మన్నత. నా పేరు దక్షిత. నేను యూకేజీ చదువుతున్నా. అది వెళ్ళు చెప్పు. తీసుకెళ్ళమ్మా. వెళ్ళు తీసుకెళ్ళ. 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి దేని కారణాలు క్రిస్మస్. వెళ్ళమ్మా. అందరూ చప్పలు కొట్టండి అమ్మా. అందరికీ మన్నత. నా పేరు సందీప్. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుండి 24. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకొనును. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్. అందరికీ నా మరణాత. నా పేరు నవది. కుమార్ని ముద్దు పెట్టుకున్నాడు. ఇంకో మాట్లాడితే అంతేనాడు. మాట్లాడకూడదు, కామ్గా ఉండాలి. తీసుకెళ్ళా. చప్పలు కొట్టండి అమ్మా. అందరికీ మరణాత. నా పేరు జయనాగ కిషోర్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు ఇదిగో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి రాజుగా పుట్టి ఉన్నవాడెక్కడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపవచ్చిదమని చెప్పిరి. ఆమెన్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. అందరికీ మరణాత. నేను చెప్పబోయే వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము. అతని సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై యేసేపు కుమారుడైన దావీదు కుమారుడైన యేసేపు నీ భార్యను చేర్చుకొనుము. ఆమె గర్భం ధరించున్నది, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ అందరికీ మన్నత. నా పేరు అక్షిత్. నేను 2వ క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాళ్ళు. అందరికీ మన్నత. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. అందరికీ మరణాత. My name is Ashwin Kumar. I'm studying 8th class. Today I am going to tell on memory verse. Proverbs 3:5. Trust in the Lord. Learn not understanding. చప్పలు కొట్టు మానేస్తారు. కొంచెం చలి కూడా తగ్గితే చప్పలు కొడితే.
అన్నీ పైకెట్టు సరిగ్గా పెట్టు ఏ జానికి జానికి కుమారి ముద్దు పెట్టుకోండి. హ్యాపీ హ్యాపీ. మేరీ మేరీ క్రిస్మస్ నా పేరు జాన్విత. సరే యూకేజీ చదువుతున్నాను. కుమారి ముద్దు పెట్టుకున్నది. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ అసలు తీయలేదు వీడియో అందరికీ మన్నాత. నా పేరు నిసికేజియా. నేను ఇప్పుడు చెప్పబోయేది ప్రార్థన ఎలా చేయాలి. 1 యోహాను 5:14 ప్రకారం ఆయన చిత్తానుసారంగా చెయ్యాలి. 2 రాజులు 8:35 ప్రకారం మన పాపములను విడిచి దేవుని తట్టు తిరిగి చెయ్యాలి. యెషయా 38:5 ప్రకారం కన్నీళ్లు విడుచుచూ చెయ్యాలి. 2వ దినవృత్తాంతములు 7:14 ప్రకారం మనలను మనము తగ్గించుకొని చెయ్యాలి. ఎజ్రా 10:1 ప్రకారం మన పాపములను మనము ఒప్పుకొని చెయ్యాలి. లూకా 18:1 ప్రకారం విసుగక నిత్యము చెయ్యాలి. నెహెమ్యా 1:6 ప్రకారం దివారాత్రములు చెయ్యాలి. యోబు 27:10 ప్రకారం అన్ని సమయములలో చెయ్యాలి. ఎజ్రా 9:15 ప్రకారం మనము అపరాధులమని అర్హత లేని వారమని ఒప్పుకుంటూ చెయ్యాలి. అందరికీ ఇంకా ఉన్నారా? చెప్పండి మరి త్వరగా ఉన్న వాళ్ళందరూ చెప్పండి. వాక్యం లూకా 2:11